మహాత్మా గాంధీకి కూడా ఓ స్వీట్ ప్రేమ కథ ఉంది. రాబోయే తరాలు ఆయన చరిత్ర చదివితే ఇలాంటి మనుషులు రక్తమాంసాలతో ఈ నేల మీద జీవించారా అంటూ ఆశ్చర్యపోతారు అంటూ విశ్వవిఖ్యాత మేధావులు సైతం అభినందించిన చరిత్ర మహాత్మా గాంధీది. అయినా ఆయనేమి దేవుడు కాదు కదా, మనిషే కదా. ఆయనకు రాగద్వేషాలు, మానవ సహజమైన కోరికలు, ఉద్వేగాలు సహజమే కదా. అన్నింటికీ మించి ఆయన సెక్స్ కోరికలపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. పలువురు మహిళతో ఆయనకు సంబంధాలు ఉండేవంటే అవి చెబుతూ ఉంటాయి. కానీ అన్నీ ఆటా కథలే తప్ప దేనికి ఏ నిర్ధారణ కూడా లేదు. కానీ ఆయన జీవితంలో ఎప్పుడూ మర్చిపోని ఒక ప్రేమ కథ మాత్రం ఉంది. కస్తూర్బా ఉండగానే 50 ఏళ్ల వయసులో నలుగురు పిల్లలకు తండ్రి అయి ఉండి కూడా తన ప్రియురాల్ని పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు ఆయన. ఆసక్తికరంగా ఉంది కదూ. ఇది అటా ఇటా బాపత స్టోరీ కాదులేండి. ఆయన మనముడు రాజ్ మోహన్ గాంధీ రాసిన పుస్తకంలోనే ఉంది కాబట్టి పర్లేదు, నిజమే అనుకుని చూడండి. సరళాదేవి గాంధీ ప్రియురాలు పేరు ఇది. ఆమె భర్త కూడా స్వాతంత్ర సమర యోధుడే. జైలు జీవితం అనుభవించేవాడు. తన సూచన మేరకే ఆమె గాంధీ నివాసంలోనే ఉండేది. ఆమెకు కస్తూర్బాకు పోలికే లేదు. ఈమె తెలివైంది. ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాలు పంచుకునేది. తోటివారిని ప్రభావితం చేయగల వ్యక్తిత్వం ఆమెది. ఆమెకు గాంధీకి నడుమ ప్రేమ పుట్టింది. ఆమెతో గాంధీ తాత సంబంధం రహస్యమేమీ కాదు, అందరికీ తెలిసిన సత్యమే. 2 కుటుంబాల్లోనూ తెలుసు ఇది అంటాడు రాజ్ మోహన్. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. దీనిపై గాంధీ కుటుంబంలోనూ చర్చ జరిగింది. గాంధీ కొడుకు దేవదాస్ గాంధీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. దాంతో ప్రేమ కథ పెళ్లిదాకా వెళ్ళలేదు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సరళాదేవికి దీపక్ చౌదరి అనే ఒక కొడుకు ఉండేవాడు. ఆమె ప్రేమలో పడ్డ గాంధీ ఏకంగా అతనికి ఇందిరాగాంధీనిచ్చి పెళ్లి చేయాలంటూ నెహ్రూని అడిగాడు. నెహ్రూ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నో అనేశాడు. ఇలాంటి విషయాల్లో నెహ్రూ పెద్ద అనుభవశాలి కదా మరి. ఇక నిర్ధారణ జరగని గాంధీ సంబంధాల విషయానికి వస్తే బ్రిటిష్ అడ్మిరల్ కూతురు మాడలిన్ స్లేట్, సుశీలా నాయర్, అబా గాంధీ పేర్లు చెబుతూ ఉంటారు. తనకు సెక్స్ పట్ల వైరాగ్యం ఎలా వచ్చింది, ఎప్పుడొచ్చింది, తన నిగ్రహాన్ని పరీక్షించుకునేందుకు తాను నగ్నంగా ఉన్న మహిళలతో పడుకుని ఎలా ప్రయోగాలు చేశాడు వంటి విషయాలు గాంధీయే చెప్పుకున్నాడు కాబట్టి ఇక్కడ అవన్నీ అప్రస్తుతం.